అని మీరు ఎవరిని అడుగుతున్నారని. ఎవరు చెప్పండి? మా మెగాస్టార్ చిరంజీవి గారు. అదొక్క అసంతృప్తి ఉందండి, ఆర్టిస్ట్గా అదొక్కటి ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఆయనతో చేయడానికి అవకాశం రాని హీరోయిన్ మీరు ఒక్కరే. సౌందర్య చేసింది వచ్చిందా? వచ్చిందండి, నాకు అవకాశం రాలేదు. నేను ఎప్పుడు ఆయన్ని జపిస్తూ ఉండేదాన్ని కదా, ఎలా దేవుడిని జపించేదాన్నో అలాగా నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ఆయన మన రాధా గారి సినిమాలు, విజయశాంతి గారు పక్కన చేసిన సినిమాలని ఎక్కువ చూసేదాన్ని. నాకు అక్కడే నేను చిరంజీవి గారు ఫ్యాన్ అయ్యాను. అసలు ఆ చిరంజీవి గారు అంటే ఇంకా పిచ్చి, సినిమా ఎంత పిచ్చో అంతే పిచ్చి నాకు చిరంజీవి గారు అంటే. ఇంకా నేను నా రొమాన్స్ నేను సాంగ్ ఏదో నేను డ్రీమ్లో ఇలా ఊహిస్తున్నంటే చిరంజీవి గారు పక్కనే అంటే హీరోయిన్ తీసి మీరు వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఇలా నేను అక్కడ చేస్తే ఎలా ఉంటుందని అలా వెళ్ళిపోయేదాన్ని. సో అలా ఒక డ్రీమ్ నాకు ఉండేదన్నమాట. అది నాకు నిజమైంది కూడా. నాకు నిజంగా దొరుకుతుంది అనుకోలేదు. బట్ నాకు ఆఫ్టర్ శుభలగ్నం రిక్షావాడు సినిమా, ఆ సినిమాకి నేను ఫస్ట్ అడిగారనమాట, డేట్స్ కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకా షూట్కి వెళ్ళా ఇంకా 15 days ఉన్నప్పుడు నేను చిరంజీవి గారితో మాట్లాడాను కూడా. నేను ఆ టైంలో షూట్కి వెళ్తున్నాను అన్నీ తెలుసు, సౌందర్యకి తెలుసు. సౌందర్య కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే సౌందర్య కూడా ఉంది ఆ సినిమాలో. నేను సౌందర్య ఇద్దరు చాలా హ్యాపీ, మేము మన ఇద్దరు మళ్ళీ కలిసి చేస్తున్నామే అని. నేను బెంగళూరు షూట్కి వెళ్తే తను ఫోన్ చేసింది నాకు. ఆఫ్టర్ 15 days తర్వాత 1 week తర్వాత ఏమైందో తెలియదండి. నగ్మా గారు అని ఇది ఫోటో దీంట్లో చూసా, ఏదో ఒక పత్రికలో చూసాను. తర్వాత మా మేనేజర్ చెప్పారు, లేదమ్మా ఇలాగా మనం లేదు ఏమంటే డైరెక్టర్ చేంజ్ అయ్యారు అక్కడ. కోదండరామిరెడ్డి గారు చేయాల్సిన సినిమా కోదండరామకృష్ణ గారు ఎవరు చేశారు. కోదండరామిరెడ్డి గారు భార్గవ ఆర్ట్స్కి వెళ్ళారు, మాతో పెట్టుకోక సినిమా. అప్పుడు షఫల్ అయ్యారు డైరెక్ట్. షఫల్ అయ్యేప్పటికి అక్కడ ఏం జరిగిందో తెలియదు, నిజం నాకు తెలియదు, దేవుడికే తెలుసు. నేను మారాను అనమాట. సో చాలా అసంతృప్తి. ఇంకా అదే ఫస్ట్ టైం నేను అప్పుడు అంటే చాలాసార్లు నేను హీరోయిన్ అవ్వలేదని ఏడ్చాను, చిరంజీవి గారి సినిమా దొరకలేదని సెకండ్ టైం ఏడ్చాను నేను. అంటే ఈయన పక్కన చేయలేదు అనే ఒక ఏడుపు అప్పుడు వచ్చింది అనమాట. అదే జీవితాంతం అది జీవితాంతం అలా ఉండిపోయిందండి, ఉండిపోతుంది కూడా. ఎందుకంటే ఇంకా దానికి ఇంకా ఆప్షన్ లేదు. మళ్ళీ ఏమైనా రాబోయే రోజుల్లో ఏదైనా సిస్టర్ క్యారెక్టర్ కూడా వచ్చిందండి, నేను చేయలేదు. స్టేట్ ఎవరు మన ఖుష్బు గారు చేశారు, ఏ సినిమా అనేది స్టాలిన్ నాకు అడిగారు అనమాట. అడిగారు, నేను సిస్టర్ రోల్ నేను చేయను, నేను ఊహించుకోలేను అసలు ఆయన పక్కన అసలు అని, నేను చేయనని చెప్పాను. మురుగదాస్ డైరెక్టర్ అడిగారండి, నేను చేయనన్నా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నా డ్రీమ్ హీరో ఆయన, నేను అసలు చేయలేను అని చెప్పాను. అసలు నా వల్ల కాదు, ఆ ఇమాజిన్ కూడా చేయలేను నేను. నా డ్రీమ్ హీరో అలాగే ఉండిపోని నేను చేయనని చెప్పేసా. అప్పుడు చాలా గ్రేట్ డెసిషన్ అది, నిజంగా నేను చేయలేదు. గ్రేట్ డెసిషన్. అవును, గ్రేట్ డెసిషన్. కన్విక్షన్. అస్సలు నేను కుదరలేదు, నీకు కుదరదు అన్నాను. చాలా ఒక 10 times ఫోన్ చేశారు, నేను చేయనని చెప్పాను. చాలా గట్స్ కావాలి చిరంజీవి గారు పక్కన చేయనని చెప్పడానికి. అంటే చిరంజీవి గారు పక్కన అదే మీ ఫీలింగ్ కరెక్ట్. ఎందుకంటే నేను నా హీరోని నేను అన్నయ్య అని పిలవలేను, అసలు ఛాన్సే లేదు. నాకు ఇప్పటికీ గుర్తు, మీరు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారు ఒక సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు పక్క సెట్లో షూటింగ్ చేస్తూ కలవడానికి వస్తామని వచ్చారు ఒకసారి మీరు. అవును, ఇప్పుడు రీసెంట్గా మన కే విశ్వనాథ్ గారు ఫంక్షన్ జరిగింది, ఆయన పోయిన తర్వాత శ్రద్ధాంజలి చేసి. అప్పుడు ఆ ఫంక్షన్ నేను వెళ్ళాను, ఎందుకంటే నేను ఆయన సినిమా చేశాను కదా, శుభ సంకల్పం. అప్పుడు కూడా చిరంజీవి గారు మెయిన్ అక్కడ వచ్చారు. చిరంజీవి గారే అది జరిగింది, ఆర్గనైజేషన్ ఆయన తరఫునే జరిగింది. సో చిరంజీవి గారు వస్తే నాకు అసలు ఆ ఫంక్షన్కి వెళ్ళిన సంతోష్ పక్కన చిరంజీవి గారు చూసాను, మళ్ళీ చూస్తున్నానని. నేను ఆయన చూసినప్పుడంతా నేను మళ్ళీ ఆ చిన్నప్పుడు ఆ ఫ్యాన్ ఎలా ఫీల్ అవుతారో ఫీల్ అయిపోతుంటాను. నేను ఆర్టిస్ట్గా మర్చిపోతుంటాను నేను. సో అక్కడ వెళ్ళి స్టేజ్కి వెళ్ళిన తర్వాత అందరూ ఫొటోస్ తీసుకొని అందరూ గ్రూప్ తీసుకున్నారు. నేను మళ్ళీ వెళ్ళి సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ అన్నాను. రామ్మా అని నేనైతే ఎంత అప్పుడు ఫీల్ అయ్యానంటే,
నేను ఒక ఫ్యాన్, నాకు నచ్చిన హీరోతో తీసుకున్నానని నేను ఇష్టపడి నాకు నచ్చి తీసుకున్న ఏకైక హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే ఆయన ఈ సచ్ ఎ ఫినామినల్ హీరో. మీరు అలాగే ఫ్యాన్స్ లాగా ఉండిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ కొత్త హీరోస్తో తీసుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నప్పుడు అందరూ హీరోస్తో నేను తీసుకుంటా పర్సనల్గా, అది దట్స్ డిఫరెంట్. బట్ నాకు ఇష్టపడి చిరంజీవి గారు పక్కన తీసుకుని ఇలా ఇలా తీసుకుంటే అసలు మళ్ళీ బ్యాక్ టు 25 years బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడే ఎంతో పొంగిపోతున్నారు తెచ్చుకుని. అంటే అది ఇష్టం నాకు. అంటే ఆయన ఏమో మరి తెలీదు, ఆయన యాక్టింగ్, ఆయన డాన్స్ స్టైలు ఇప్పుడు కూడా అలాగే చేస్తారు ఆయన. అసలు రీసెంట్గా సినిమా చూశాను, వాల్టర్ వీరయ్య. అసలు హీరో గారు ఎంత అసలు ఛాన్సే లేదు. రెడీ అవ్వాలి మరి మీరు. బాలశంకర్ దగ్గరలోనే ఉంది, బాలశంకర్ రిలీజ్ దగ్గరలో ఉంది. వెళ్తానండి ఆగస్ట్ 11. చాలా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్. చాలా అది మనకు అక్కడ వేదాళం, తమిళ్ వేదాళం కదా తెలుగులో, అక్కడ పెద్ద హిట్. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా అంటే మీరు ఎప్పుడు క్లాసిక్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ రోల్సే చేశారు. గ్లామర్ వైపు అసలు ఎప్పుడు పోలేదు మీరు. రమ్యకృష్ణ గారు చేశారు, కొంతలో కొంత సౌందర్య కూడా చేసింది. మీరు అసలు అటు పక్కకే పోలేదంటే నాకు స్టార్టింగ్ ఇప్పుడు జంబలకడి పంలో మాస్ క్యారెక్టర్ అండి నేను చేశాను. తర్వాత ఏంటో ఆఫ్టర్ ఇమ్మీడియట్గా నాకు మిస్టర్ పెళ్ళాన్ దొరికింది. మిస్టర్ పెళ్ళాన్ తర్వాత చూసారంటే ఇంకా టోటల్గా హోమ్లీ క్యారెక్టర్స్ దొరికింది నాకు. ఒకవేళ నేను ఆ ఫేస్ నా బాడీ స్ట్రక్చర్ సెట్ అవుతుందేమో కానీ అందరూ ఆమెని అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది, శారీ కట్టుకుంటేనే అందంగా ఉంటుంది.